సామాజిక న్యాయం, సమాన అవకాశాలు వాటి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేసీ చైర్మన్ కుమారస్వామి అన్నారు. బీసీలను ఇతరులుగా ముద్ర వేయాలనే రాజకీయ కుట్ర జరుగుతుందని, సామాజిక న్యాయానికి రాజకీయ నాయకులు తూట్లు పొడుస్తున్నారని జేసీ చైర్మన్ ఆరోపించారు. హైదరాబాద్లోని బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేసీ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రిజర్వేషన్ల అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనలో ఓబీసీ కాలంను చేర్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదని బీసీ జేఏసీ చైర్మన్ కుమారస్వామి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలతో బీసీ సంఘాలతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2027లో జనాభా గణనలో కులగణన చేస్తామని చెప్పిన అంశంపై సుదీర్ఘమైన చర్చ చేయడం జరిగింది. ఇది ఐలాగౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సామాజిక న్యాయం, సమానత్వం జరగాలంటే జనాభా దామాష ప్రకారము బీసీలకు రిజర్వేషన్లు జరగాలనేది అక్షర సత్యం. ఒకసారి మనం కులగణన గురించి తీసుకున్నట్లయితే ఎప్పుడో 1931లో చివరిసారిగా కులగణన జరిగింది. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన జరగాలి, కానీ ఎప్పుడు కులగణన జరగలేదు. అయితే ముఖ్యంగా ఆనాడు తీసుకున్న 1931లో తీసుకున్న కులగణనలో ఈవెన్ పాకిస్తాను, బంగ్లాదేశ్ జనాభా కూడా కలిసి ఉన్న లెక్కలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. కానీ ఏదైతే మన భారతదేశంలో క్లియర్గా ఉన్న కులగణన లేకపోవడం చాలా బాధాకరం. 1941 నుంచి ఇప్పటి వరకు కులగణన చేయకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా 2027లో కులగణన చేస్తామంటే దేశం మొత్తం ఉన్న ఓబీసీలు ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే కులగణన చేస్తే ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి దోహదపడుతుందని, మా జనాభా ఎంతో దానికి అనుగుణంగా సంక్షేమ ఫలాలు, అభ్యున్నతి జరుగుతుందని మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ తీరా ఈ 2027లో ఒక్కసారి ఆ జనాభా గణనలో కులగణన చూస్తే ఎస్సీ, ఎస్టీ అని మరియు ఇతరులు అనే దాంట్లోనే ఓబీసీలు ఉండడము, ఇది చాలా నిర్లక్ష్య వైఖరికి చాలా బాధాకరమని, కేంద్రము ఓబీసీల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తుంది అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని తెలియజేస్తున్నాను. దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నా కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నా ఏ కులానికి లేని క్రిమిలేయర్ బీసీలకు పెట్టిళ్ళు.